వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే వింశः సర్గः. ముహూర్తం భవ సౌమిత్రే సీతాయాః ప్రత్యనంతరః ఇమానస్యా వధిష్యామి పదవీమాగతానిహ. లక్ష్మణుని చేత ముక్కు చెవులు కొయ్యబడినటువంటి శూర్పణఖ కరుణ దగ్గరికి వెళ్ళి రామలక్ష్మణుని మీద సీతాదేవి మీద కూడా చాలా దారుణంగా చెప్పటం, వారిని వధించి వారి రక్తం తాగితే కానీ నా పగ చల్లారదు, ఆ పని చేయించవలసినటువంటి వాడివి నీవే అని చెప్పి కరుడుని అడగటం, కరుడు కూడా ప్రతిజ్ఞ చేసి మరి తన వద్ద ఉన్నటువంటి 14 మంది రాక్షసులను పంచవటికి ఆ పర్ణశాల ఉన్నటువంటి చోటికి రాముడి దగ్గరికి పంపించడము, వారిని తీసుకుని శూర్పణఖ పంచవటికి రావటము జరిగినది. పంచవటికి వచ్చిన తర్వాత సీతారామ లక్ష్మణులు అక్కడ పర్ణశాలలో కూర్చొని ఉన్నారు. ఎప్పుడైతే శూర్పణఖ ఆమెతో పాటుగా 14 మంది రాక్షసులు వారి పరివారం వచ్చారో రాముడు వారిని చూడగానే అనుకున్నాడు, ఓహో శూర్పణఖ పగ తీర్చుకోవటానికి రాక్షసులతో పాటు వచ్చిందనమాట అని అనుకుని ఒక్కసారి పక్కకు లక్ష్మణుని వైపు చూశాడు. లక్ష్మణుడు దీప్త తేజసం బాగా ప్రజ్వరిల్లుతున్నటువంటి అగ్నిలాగా, ఎగసిపడుతున్న అగ్నిలాగా ఉన్నాడు. రాముడే యుద్ధానికి సిద్ధమయ్యాడు అంటే లక్ష్మణుడు మరింతగా సిద్ధమయ్యి ఇక విడిచిపెడితే చాలు వాళ్ళ మీద విరుచుకుపడదామన్నట్లుగా లక్ష్మణుడు ఉన్నాడు. సరే అని రాముడు ఒక్కసారి లక్ష్మణుణ్ణి పిలిచి, నాయనా లక్ష్మణ ఒకసారి వినవయ్యా అని అంటూ, ముహూర్తం భవ సౌమిత్రే, సౌమిత్రే సుమిత్రాకుమారుడైనటువంటి ఓ లక్ష్మణ, ముహూర్తం సీతాయాః ప్రత్యనంతరః భవ, నీవు ముహూర్తం కొద్దిసేపు సీతాదేవికి ప్రత్యనంతరః అంటే సీతాదేవి దగ్గరే ఉండి ఆమెకు రక్షకుడిగా నీవు ఉండవయ్యా అని చెప్పి అన్నాడు. మరి లక్ష్మణుణ్ణి సీతాదేవికి రక్షకునిగా ఉంచి తాను ఇహ అస్యాహ పదవీం ఆగతాన్ ఇమాన్ వధిష్యామి, నేను ఇదిగో ఈ శూర్పణఖను అనుసరించి వచ్చినటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో మన మీద దాడి చేయడానికి వచ్చినటువంటి రాక్షసులు వీరందరినీ కూడా వధించేస్తాను అని చెప్పి అన్నారు. ఇక్కడ ఆ రాక్షసులు రాముడి యొక్క ఆగ్రహానికి పాత్రులవ్వడానికి, అలా వధింపబడడానికి శూర్పణఖను అనుసరించి రావడం అనేది కారణమైనదన్నమాట. అందుకని ఇక్కడ రాముడు కూడా ఏమంటున్నారు, దుర్మార్గులైనటువంటి వారిని వధిస్తాను, లేకపోతే మన మీద దాడి చేస్తున్నటువంటి వారిని వధిస్తాను అంటలేదు. ఇదిగో దుర్మార్గురాలైనటువంటి ఈ శూర్పణఖను అనుసరించి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వీరిని వధించేస్తాను, నువ్వు కాసేపు సీతాదేవికి రక్షకుడిగా ఉండు అని చెప్పి అన్నాడు. అంటే దుర్మార్గులను దుష్టులను గనక అనుసరించినట్లయితే మహాత్ముల యొక్క ఆగ్రహానికి పాత్రులు కావలసి వస్తుంది. అపరాధో నమేస్తీతి నైతద్విశ్వాస కారణమని అంటూ ఇక్కడ అంటుంటారు, నాదేమీ అపరాధం లేదండి, అంతా కూడా వాడే చేశాడు అని అంటుంటారు. ఏం వాడి చేస్తే మాత్రం వాడితో పాటు ఉన్నటువంటి నీకు కూడా ఆ అపరాధ పాపం అనేది చుట్టుకుంటుంది, ఆ అపరాధానికి తగినటువంటి ప్రాయశ్చిత్తం శిక్ష అనేది అతనితో పాటు పక్కనున్న వాడికి కూడా పడుతూ ఉంటుంది. మరి ఇక్కడ శూర్పణఖతోటి వాళ్ళందరూ కూడా వచ్చారు సీతారాముల మీద లక్ష్మణస్వామి మీద దాడి చేద్దామని. ఇక్కడ రాముడు ఏమనంటున్నాడు, ఆ శూర్పణఖను అనుసరించి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో ఈ రాక్షసులు వీరందరినీ కూడా వధించేస్తాను అని అన్నారు. అయితే ఇక్కడ రాక్షసులది అపరాధం లేకపోవటం ఏమీ లేదు, శూర్పణఖ అపరాధం చేసింది. సరే, అపరాధానికి ప్రతిగా ఆమె ముక్కు చెవులు కొయ్యబడి శిక్షించబడింది.
దానితో పశ్చాత్తాపడకుండా మరలా వీరందరినీ కూడా తీసుకువచ్చింది. కర్ణితో చెప్పి వీరందరినీ కూడా తీసుకువచ్చి మరలా తప్పు చేయడానికి, మరలా వీరి మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నది. అందుకనే రాముడు అన్నాడు, లక్ష్మణ నువ్వు కొంతసేపు సీతాదేవికి రక్షకుడిగా ఉండు, నేను వీళ్ళందరినీ కూడా వధించేస్తాను, ఈమెను అనుసరించి వచ్చిన వాళ్ళందరినీ కూడా వధిస్తాను అని వాక్యమే తతశ్రుత్వా రామస్య విదితాత్మనః తథేతి లక్ష్మణో వాక్యం రామస్య ప్రత్యపూజయతు. లక్ష్మణుడు ఎంత ఉత్సాహంలో ఉన్నా, ఎంత ఆనందంలో ఉన్నా రాముడు ఒక్క మాట చెప్పాడు అంటే ఆ మాటకి కట్టుబడిపోయి ఉంటాడు. ఇక్కడ రాముడి కంటే ముందు వెళ్ళి ఆ రాక్షసుల్ని వధించేయాలి అనే ఉత్సాహము, ఆ ఊపు అనేది లక్ష్మణుల్లో ఉన్నది. కానీ రామచంద్రమూర్తి అనుజ్ఞ ఇచ్చాడు, నీవు ఇక్కడ కాపలాగా ఉండు, నేను వెళ్ళి వాళ్ళ అంతు చూస్తాను అని చెప్పి అనేటప్పటికీ తతః లక్ష్మణః విదితాత్మనః రామస్య ఏతచ్ఛృత్వా. ఇక లక్ష్మణుడు రాముని యొక్క మనస్సు తెలిసినటువంటి వాడై, పైగా రాముడు జనస్థానంలో ఉన్నటువంటి ఆ దండకారణ్యంలో ఉన్నటువంటి మహర్షులందరికీ కూడా మాట ఇచ్చాడు, నేను ఈ దండకారణ్యంలో ఉన్న రాక్షసులను చంపి మిమ్మల్ని సంరక్షిస్తాను అని చెప్పి మహర్షులకు మాట ఇచ్చాడు. కావున రాముడే అంటే ఆ రాక్షసులను వధించడం అనే పని రాముడు తానే స్వయంగా చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నాడు. మరి ఇదంతా లక్ష్మణుడికి తెలుసు. కావున వాగ్దానం చేసినటువంటి తన అన్నగారు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునేటటువంటి ఆ కార్యంలో ఉన్నారు. కావున వారు చెప్పినట్లుగానే, అన్నగారు చెప్పినట్లుగా తాను సీతాదేవికి రక్షకుడిగా ఉండి రాముడు యుద్ధం చేయడానికి ఈ విధంగా సహకరించాలి అని చెప్పి అనుకున్నాడు. ఇలాగా రామస్య ఏతచ్ఛృత్వా, రాముని యొక్క ఆ మాటలను విని తథేతి, అలాగే అన్నయ్య మీరు చెప్పినట్లే అని రామస్య వాక్యం ప్రత్యపూజయతు, రాముడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను తూచా తప్పకుండా పాటిస్తూ సీతాదేవికి రక్షకుడిగా ఉన్నాడు. ఇంకా రాముడు ఆ పర్ణశాలలోంచి బయటకు వచ్చి ఆ రాక్షసులతోటి మాట్లాడుతున్నాడు. రాఘవోపి మహచ్చాపం చామీకర విభూషితం చకార సజ్యం ధర్మాత్మ తాని రక్షాంసి చాబ్రవీత్. ధర్మాత్ముడైనటువంటి ఇచ్చిన వాట నిలుపుకునేటువంటి వాడైన రాఘవ, రఘువంశ తిలకుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి చామీకర విభూషితం, బంగారము చేత అలంకరించబడినటువంటిదైన మహచ్చాపం, పెద్ద ధనుస్సు, గొప్పదైనటువంటి ఆ ధనుస్సుని సజ్జంచకార, దానికి నారిని, ఆ గుణమును, అల్లెత్రాడుని, నారీ గుణము అల్లెత్రాడు ఈ మూడు కూడా ఆ బాణానికి, ధనుస్సుకి ఆ చివర ఈ చివర కలిపి కట్టేటటువంటి తాడు ఏదైతే ఉంటుందో, లాగేటటువంటి తాడు, దానికి పేర్లు అన్నమాట. దాన్నే నారీ అని, అల్లెత్రాడు అని, జ్యా అని, గుణము అని ఇన్ని పేర్లతో పిలుస్తారు. అలాగా సజ్యం చకార, ఆ ధనుస్సుకి ఆ తాడుని గట్టిగా బిగించి కట్టారనమాట. ధనుస్సుకి ఆ అల్లెత్రాడు ఎప్పుడూ ఉంటుంది, కానీ ఎప్పుడైతే ధనుస్సుతో యుద్ధం చేయవలసి వచ్చిందో, బాణప్రయోగం చేయవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు ఆ అల్లెత్రాడుని బిగించి కడతారు. అంతకుముందు వరకు అది అలంకారంగా అలా ఉంటుంది. ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు మాత్రం దాన్ని గట్టిగా బిగించి కడతారు. అది ఎంతగా గట్టిగా బిగించి కడతారో అంత వేగంగా బాణం అనేది ముందుకు దూసుకు వెళుతుందన్నమాట. అలాగా సజ్యం చకార, ధనుస్సుకి అల్లెత్రాడుని అనుసంధానం చేశాడనమాట, సంధించాడు. తాని రక్షాంసి చాబ్రవీత్, ఇంకా ధనుస్సుని సిద్ధం చేసుకుని ఆ రాక్షసులతోటి రామచంద్రమూర్తి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. పుత్రౌ దశరథస్యావాం భ్రాతరౌ రామలక్ష్మణౌ ప్రవిష్టౌ సీతయా సార్ధం దుశ్చరం దండకావనం. రాముడు ఎప్పుడూ కూడా వెంటనే ఎదుటివారి మీద దాడి చేయటం అనే పని ఎప్పుడూ చెయ్యడు. మొదట సామ దాన భేద దండోపాయాలు అన్నట్టుగా ముందు మాటలతో చెప్పి చూస్తాడు. ఆ తర్వాత కొద్దిగా దండించి చూస్తాడు. ఆ దండనకు కూడా లొంగకుండా మరీ రెచ్చిపోతూ ఉంటే అప్పుడు వధిస్తాడనమాట. అలాగా అంటే ముందు భయపట్టడము, తర్వాత ఉచ్చాటనం, అక్కడి నుంచి తరివేయటము, తర్వాత దండించడము, దానికి కూడా లొంగకపోతే అప్పుడు
వారిని వధించడము ఈ విధంగా చేస్తాడు తప్ప వెంటనే వధించేయటం అనేది ఉండదన్నమాట. మరి ఇక్కడ రాముడు కూడా చెబుతున్నాడు ఏమని, తాము ఈ విధంగా నారవస్త్రములను ధరించి ఉన్నారు కావున మునివేషంలో ఉండి ధనుర్బాణములు చేతబట్టి వచ్చావు అంటే నీ వేషమేమిటి, నువ్వు ధనుర్బాణాలు పట్టుకోవటం ఏమిటి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు కదా. అందుకని దానికి సమాధానం చెబుతూ ఇక్కడ వారి భ్రమను తొలగిస్తూ నారవస్త్రమును కట్టి ధనుర్బాణములు ఎందుకు ధరించావు అనే వారి యొక్క సందేహమును తొలగిస్తూ ఇలా అంటున్నాడు, ఆవాం దశరథస్య పుత్రౌ, మేమిద్దరము కూడా దశరథ మహారాజు యొక్క పుత్రులము, భ్రాతరౌ, మే ఇద్దరము సోదరులము, రామలక్ష్మణువు, మమ్మల్ని రామలక్ష్మణులు అని చెప్పి అంటారు. మరి ఇక్కడ మీరేం చేస్తున్నారయ్యా అని అంటే, సీతయా సార్ధం, సీతాదేవితో కలిసి అంటే నా భార్య అయినటువంటి సీతాదేవితో కలిసి దుశ్చరం దండకావనం ప్రవిష్టౌ, ఎవరు సంచరించలేనటువంటి దుర్గమమైనటువంటిదైన దండకారణ్యంలోకి మేము ప్రవేశించి వనవాసం చేస్తూ ఉన్నాము. అందుకని మేము ఇక్కడికి వచ్చాము. మరి ఆ వనవాస దీక్షలో ఉన్నాం కాబట్టి నారచీరలు ఇవన్నీ ధరించాము. మేము క్షత్రియులం కాబట్టి ధనుర్బాణాలు ధరించాము. కావున మా వేషంలో కానీ మా వ్యవహారంలో కానీ ఏమాత్రము దోషమనేదే లేదు అని అంటూ, ఫలమూలాశనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ వసంతౌ దండకారణ్యే కిమర్థముపహింసథా. మరి మేము వనవాసం చేయడానికి ఇక్కడికి వచ్చి ఫలమూలాశనౌ, పండ్లను, నేలలో దొరికేటటువంటి దుంపలను, కందమూలములను వీటిని తింటూ, దాంతో ఇంద్రియ నిగ్రహంతో అంటే మా వల్ల ఎవరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరిని మేము హింసించేటటువంటి వారిమి కాదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేవారము కాదు, దాంతో ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారిమై ఎవరి జోలికి పోకుండా మా పని మేము చేసుకుంటూ మా నియమములు పాటిస్తూ ఉంటున్నటువంటి వారిమై తాపస వృత్తిని అవలంబిస్తూ ఉన్నాం. క్షత్రియులమైనప్పటికీ కూడా తాపస వృత్తితోటి ఇంద్రియ నిగ్రహంతో ఇక్కడ మేము జీవిస్తున్నాం. ఇదంతా ఎందుకు, ధర్మచారిణవు, ఇదంతా మేము ధర్మం కోసం ఈ విధంగా ఆచరిస్తూ ఉన్నాం, ధర్మాన్ని ఆచరించేటటువంటి వారిని. దండకారణ్యే వసంతవు, ఈ దండకారణ్యంలో వనవాస దీక్షను పాటిస్తూ మునివృత్తిని అవలంబిస్తూ ఇంద్రియ నిగ్రహంతో మేమిక్కడ జీవిస్తూ ఉన్నాం. అటువంటి మమ్మల్ని కిమర్థం ఉపహింసత, మీరందరూ మమ్మల్ని ఎందుకని బాధ పెడుతున్నారు, ఎందుకని ఈ విధంగా మా మీదకి యుద్ధానికి వస్తున్నారు, మమ్మల్ని హింసించాలని చెప్పి ఎందుకు అనుకుంటున్నారు అని రాముడు రాక్షసులను అడిగాడు. అడిగితే యుష్మాన్ పాపాత్మకాన్ హంతుం విప్రకారాన్ మహాహవే ఋషీణాంతు నియోగేన ప్రాప్తోహం సశరాయుధః. సరే, ఇంద్రియ నిగ్రహంతో ఉన్నాము, తాపస వృత్తిని పాటిస్తున్నాము, ధర్మం కోసం పాటుపడుతున్నాం, కావున ఏమీ చేతకాని వాళ్ళము అని అనుకుంటే అది పొరపాటే. మా మీదకు వచ్చినా ధర్మానికి హాని కలుగజేసినా దండించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. తస్మాత్ జాగ్రత్త, అనవసరంగా ఈ విధంగా మా మీద ఎందుకు మమ్మల్ని హింసించాలని చెప్పి అనుకుంటున్నారు అని అసలు నేను ఈ దండకారణ్యంలోకి వచ్చిన తర్వాత, ఋషులు చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత, అసలు ఈ అరణ్యంలోకి ప్రవేశించిందే రాక్షసులను వధించడానికి అని చెప్పి నేను అనుకున్నాను. మరి ఆ తరుణాన్ని, అటువంటి అవకాశాన్ని మీరే ఇస్తున్నారు, మీరే నా దగ్గరికి వచ్చి వధింపబడుతున్నారు, వధింపబడతారు, కావున జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అంటూ, నేను స్వతహాగా ఎవరిని హింసించను, కానీ మా దగ్గరికి వచ్చి మా మీద దాడి చేసి మమ్మల్ని హింసించాలని ప్రయత్నిస్తే మాత్రం ఏమాత్రం చూస్తూ ఊరుకోం, తగినటువంటి బుద్ధి చెబుతాము అని చెప్పి రాముడు ఆ రాక్షసులతో చెబుతూ ఉన్నాడు. అంటూ విప్రకారాన్, కానీ మీరెటువంటి వాళ్ళు, ఏ కారణము లేకుండా ఇతరులను హింసించి వారు బాధపడుతూ ఉంటే చూస్తూ ఆనందించినటువంటి క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు మీరు, ఊరికినే అందరినీ హింసించేవాళ్ళు. పాపాత్మకాన్, పాపపు బుద్ధి కలిగిన వారు, పాపపు పనులు మాత్రమే చేసేటటువంటి వారు మీరు. అటువంటి యుష్మాన్, మిమ్మల్ని అందరినీ మహాహవే హంతుం, యుద్ధంలో మిమ్మల్ని అందరినీ కూడా ఓడించి వధించడానికి, ఋషీణాం,
నియోగేన ఋషుల యొక్క ఆజ్ఞతోటి, ఋషులు మీ అందరి విషయాన్ని నాకు ఎప్పుడూ తెలియజేశారు. అసలు మిమ్మల్ని వధించేటటువంటి సమయం, అవకాశం ఎప్పుడు వస్తుందా అని నేను చూస్తున్నాను. అటువంటిది మీరే నా దగ్గరికి వచ్చి యుద్ధానికి వచ్చారు అంటే, ఈ విధంగా ఋషుల చేత ఆజ్ఞాపించబడినటువంటి నేను మిమ్ములను వధించడం కోసమే సశరాయుధ, ధనుర్బాణములు ఆయుధములు కలిగినటువంటి వాడినే, ధనుర్బాణములు ధరించిన వాడినై అహం ప్రాప్త, నేను సిద్ధంగా ఉన్నాను మీతో యుద్ధం చేసి మిమ్మల్ని వధించడానికి అని చెప్పి రాక్షసులను హెచ్చరిస్తూ రాముడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. తిష్టతైవాత్ర సంతుష్ట నోపావర్తితుమర్హత యది ప్రాణైరిహార్ధో వా నివర్తధ్వం నిశాచరాః. ఒక మాట చెబుతున్నాడు, ఇంకొక ఛాన్స్ అంటారు చూసారా, ఒక అవకాశం ఇవ్వడం అన్నమాట. నేను మిమ్మల్ని వధించడం అనేది ఖాయం, తప్పనిసరిగా చేస్తాను. అసలు నేను ధనుర్బాణాలు ధరించి వచ్చినదే ఈ దండకారణ్యంలో ఋషులను హింసించేటటువంటి మీలాంటి వారిని, దుష్టులను శిక్షించి వధించి ధర్మ సంస్థాపన చేసి ఋషులందరికీ కూడా వారందరినీ రక్షించడం కోసమే. దానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఆయుధములు ధరించి ఉన్నారు. మరి మీరు కూడా నాకు చక్కగా వచ్చి నా ముందుకు వచ్చి నాతో యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఒక్క మాట చెబుతున్నాను వినండి. నిశాచరాహ, ఓ రాక్షసులారా, అంటే నిశాయాం చరంతీతి, రాత్రిపూట తిరిగేటటువంటి వారిని నిశాచరులు అని అంటారు. అదేంటండి రాత్రిపూట అంటే, రాత్రి మొదటి జాము కాకుండా, మొదటి జాము అనేది మొదటి 3 గంటలు ఏదైతే ఉన్నదో అది ఆయా కార్యములు చేయడానికి యోగ్యమైనటువంటి సమయంగానే మనకు శాస్త్రం చెబుతున్నది. కావున మొదటి జాము కాకుండా ఆ తరువాత జాముల నుండి, అంటే అర్ధరాత్రి మొదలైనవి ఏవైతే ఉంటాయో ఆ సమయంలో తిరిగే వారిని నిశాచరులు అంటారు. అంటే ఆ సమయంలో రాక్షసుల యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, తమోగుణ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది, ఆలోచనలు కూడా వ్యతిరేకంగాను వ్యత్యాసంగాను వక్రబుద్ధితోటి ఉంటాయన్నమాట. అందుకనే నిశాచరులు అంటే ఆ రాత్రిపూట రాక్షసులు, పిశాచాలు ఇవన్నీ కూడా ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయని చెప్పి అంటుంటారు. అలాగా నిశాచరాహ, ఓ రాక్షసులారా, అత్రైవ సంతుష్టాః తిష్టత, మీకు భయం లేకపోతే, మీరు నిలబడగలము, ఎదురెగ్గి పోరాడగలము అని చెప్పి మీరు అనుకున్నట్లయితే అత్రైవ తిష్టత, ఇక్కడే నిలబడండి. మీరు ఉపావర్తితుం నార్హత, మీకంత ధైర్యమే కనుక ఉన్నట్లయితే మీరు ఇక్కడ నిలబడండి, నాతో యుద్ధం చేయండి. లేదా ఎదివా ప్రాణైహి అర్థ, ఒకవేళ మీ ప్రాణములు నిలబెట్టుకోవాలి అని అనుకునేటట్లయితే కనుక ఇక్కడ ఉండద్దు, ఇక్కడి నుంచి పారిపోయింది. అంటే ఒక అవకాశం ఇస్తున్నారన్నమాట. మీకు ప్రాణములు అవసరం లేదు, మేము రాముడితో యుద్ధం చేయడానికే వచ్చాము, అదే మేము చేస్తామనే ధైర్యం కనుక మీకు ఉంటే ఎదురు నిలబడండి. అలా కాదు, మీకు ప్రాణములు అవసరము, ఇంకొంతకాలం జీవించాలి అని అనుకునేటట్లయితే మాత్రం ఇక్కడ నాకు ఎదురు నిలబడవద్దు, ఇక్కడ ఉండవద్దు. నివర్తధ్వం, ఇక్కడ నుంచి వెనక్కి పారిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడ కనుక ఉన్నట్లయితే మీ ప్రాణములు ఎక్కువసేపు మీ శరీరములలో ఉండవు. కావున జాగ్రత్త, ఇదే ఒక అవకాశంగా చెబుతున్నాను. ప్రాణాలను నిలబెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడి నుంచి పారిపోండి, లేకపోతే ఉండండి అని అంటూ రాముడు వారందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. సింహగర్జన చేసినట్లుగా చేస్తూ ఉన్నాడు అన్నమాట. తస్య తద్వచనం శ్రుత్వా రాక్షసాస్తే చతుర్దశ ఊచుర్వాచం సుసంక్రుద్ధాః బ్రహ్మఘ్నాః శూలపాణయః. ఆ రాక్షసులందరూ కూడా, కొంతమంది ఏమో ధనుర్బాణాలు ధరించిన వారు, మరి చాలామంది అక్కడ వచ్చిన వారిలో శూలములు ధరించి వచ్చారన్నమాట. అలాగా తస్య, ఆ రామచంద్రుని యొక్క తద్వచనం శ్రుత్వ, రాముడు చెప్పినట్టు సింహగర్జన వంటి రాముని యొక్క ఆ మాటను, హెచ్చరికను విన్నటువంటి వారు బ్రహ్మఘ్నాః, ఎంతోమంది మహర్షులను ఋషులను కూడా హింసించి వధించినటువంటి వారైన శూలపాణయః, చేతిలో శూలములు ధరించి వచ్చినటువంటి ఆ రాక్షసులు, తే చతుర్దశ, ఆ 14 మంది రాక్షసులు కూడా సుసంక్రుద్ధాః, రాముని మాటలతో మరింత కోపాన్ని పొందిన వారై, మరింత కోపంతో ఊగిపోతున్నటువంటి వారై వాచం ఊచుహు, ఈ విధంగా రాముడితోటి మాట్లాడుతూ ఉన్నారు.
ఇక్కడ అధిక పాఠంగా మరో శ్లోకం కూడా ఉన్నది. సంరక్తనయన ఘోర రామం సంరక్తలోచనం పరుషం మధురాభాషం దృష్టపరాక్రమం. రాముడికి సాధారణంగా కోపం అనేది రాదు, కానీ రాముడికి కోపం వచ్చిందంటే మాత్రం ఆ కోపానికి నిలబడగలగటం ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. అవంధ్య కోపస్య నిహంతురాపతాం భవంతి వస్యాహ స్వయమేవ జంతవః అమర్షశూన్యేన జనేన జంతునా న జాతహార్ధేన చ విద్విషాదరః అని చెప్పి మనకు కిరాతార్జునీయంలో చెప్పినట్లుగా అక్కడ ద్రౌపది ధర్మరాజుతో అనేటువంటి మాటలు అన్నమాట. నాకు కోపం వచ్చిందంటే నేను ఏదైనా చేస్తాను అని చెప్పి ఎప్పుడూ కోప్పడుతూ ఏమీ చేయకుండా ఉండేవాడిని చూస్తే శత్రువులు కాదు కదా, ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళ ఆత్మీయులు కూడా ఏమీ భయపడరట, వీడి మాటకే లెక్క లేకుండా ఉంటారట. కానీ ఎప్పుడూ కోప్పడకుండా అవసరానికి కోప్పడుతూ, కోప్పడ్డాడు అంటే కోపం వచ్చింది అంటే ఖచ్చితంగా దండిస్తాడు, దానికి తగినటువంటి ఫలాన్ని అనుభవించవలసి వస్తుంది అనే స్థితి కనుక ఉన్నట్లయితే అప్పుడు మాత్రం అటు శత్రువులు భయపడతారు, ఇటు కుటుంబంలోని వారు లేకపోతే ఆత్మీయులు కూడా గౌరవించి తీరుతారు. అంతేగాని ఊరికినే ప్రతిదానికి కోప్పడుతూ, ఊరికినే ప్రతిదానికి నోటికి వచ్చినట్టుగా అంటూ ఏమీ లేకుండా హడావిడి చేసేవాడిని చూస్తే ఆమె ఇట్టాగే అనరుస్తూ ఉంటాళ్లే, ఏమీ లేదు అని చెప్పి ఎవరు లెక్క చేయరట. కావున కోపం వచ్చింది అంటే దానికి సరైనటువంటి కారణం ఉండాలి. సరైన కారణంతో కోపం వచ్చింది అంటే దానికి తగినటువంటి ప్రతీకారం చేసి తీరాలి. అంతేగాని ఊరికినే ఊరుకున్నట్లయితే అది వీరలక్షణం కాదు అని చెప్పి అంటున్నారు. మరి అలాగిక్కడ రాముడికి కోపం వచ్చింది అంటే అవతల వారికి మూడింది అనే అర్థం అన్నమాట. అలాగా సంరక్తలోచన అంటే ఎర్రబారినటువంటి నేత్రములతో ఉండేటటువంటి వాడు, అంటే కోపంతో ఉన్నాడనమాట. వారి మీద కోపం వచ్చింది రాముడికి. సహజంగా అయితే పుండరీకాక్షుడు అన్నట్లుగా తెల్లనైనటువంటి నేత్రములతో చాలా ప్రశాంత చిత్తంతో ఉంటాడు రాముడు. కోపం వచ్చిందంటే మాత్రం అమ్మో, ఆ కోపాన్ని ఎవరు భరించలేనమాట. అటువంటి రాముడు సంరక్త నయనాఘోరాహ, ఆ వచ్చినటువంటి రాక్షసులు కూడా రామలక్ష్మణుడు అంటే రాముడి మీద యుద్ధం చేయడానికి వారు సిద్ధంగా కోపంతో ఉన్నారు. వారు కూడా ఎర్రనైనటువంటి నేత్రములతో ఉన్నటువంటి వారు ఎర్రనైనటువంటి నేత్రములతో ఉన్నారు. రాముడిని చూసి పరుషాభాషం, పరుషం మధురాభాషం, పరుషంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే మధురంగా మాట్లాడేటటువంటి రాముడితోటి ఆ రాక్షసులు ఎంతో పరుషంగా మాట్లాడుతూ రాముడికి ఎదురు చెబుతుంటే రాముడు అన్నటువంటి దానికి వాళ్ళు కూడా బేరములు పలుకుతూ, అంటే ఆ గర్వంతో వాళ్ళు కూడా ప్రగల్భాలు పలుకుతూ రాముడితోటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి వారి మాటలు విన్నటువంటి రాముడు వారితో ఏ విధంగా యుద్ధం చేశారు, ఎలాగ వారిని దండించాడనే విశేషాన్ని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ముహూర్తం భవ సౌమిత్రే సీతాయా ప్రత్యనంతరః ఇమానస్యా వధిష్యామి పదవీమాగతానిహ వాక్యమేతత్తతః శ్రుత్వా రామస్య విదితాత్మనః తథేతి లక్ష్మణో వాక్యం రామస్య ప్రత్యపూజయత్ రాఘవోపి మహచ్చాపం చామీకర విభూషితం చకార సజ్యం ధర్మాత్మా తాని రక్షాంసి చాబ్రవీత్ పుత్రౌ దశరథస్యావాం భ్రాతరౌ రామలక్ష్మణౌ ప్రవిష్టౌ సీతయా సార్ధం దుశ్చరం దండకావనం ఫలమూలాశనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ వసంతౌ దండకారణ్యే కిమర్థముపహింసథ యుష్మాన్ పాపాత్మకాన్ హంతుం విప్రకారాన్ మహాహవే ఋషీణాంతు నియోగేన ప్రాప్తోహం సశరాయుధః తిష్టతైవాత్ర సంతుష్టాః నోపావర్తితుమర్హథ యది ప్రాణైరిహార్ధో వా నివర్తధ్వం నిశాచరాః తస్య తద్వచనం శ్రుత్వా రాక్షసాస్తే చతుర్దశ
ఊచుర్వాచం సుసంక్రుద్ధాః బ్రహ్మఘ్నాః శూలపాణయః సంరక్తనయనా ఘోరాః రామం సంరక్తలోచనం పరుషం మధురాభాషం దృష్టపరాక్రమం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 20 సర్గే 12 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈ ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుంటాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.